హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేరే లెవెల్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నేను ఇంటికి వెళ్తున్నా. నా బ్యాగ్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుదామని చూస్తున్నా. టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. నా రూమ్లో చూడొచ్చు ఎవరు లేరు. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇంకా లేవలే. సో నేను లేచి ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరకు లేట్ అవుతుందని చెప్పి ఎండ కాకముందు వెళ్తున్నా. అంతా రెడీ అయినా పోదామని. సో ఇప్పుడే లైట్స్ ఆఫ్ చేసి కిందికి వెళ్ళినా. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి ముంగట పెట్టేసిన కంఫర్ట్గా ఉండడానికి. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటున్నాం. మొత్తం టోటల్ 5 మెంబర్స్ ఉంటాం. నేను ఎప్పుడు వ్లాగ్ చేయలేదు, ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం భయంగా అనిపించిన అయినా చేస్తున్నా. ఇంటికి మంచిగా పోవాలని చెప్పేసి మొక్కుకున్నా. టైం ఎగ్జాక్ట్లీ 5:10 అవుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఎగ్జాక్ట్లీ 5:10 స్టార్ట్ అవుతున్నా. సో జర్నీ అయితే స్టార్ట్ చేసినప్పుడు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ మంచిర్యాల మెల్ల ఆగుకుంటా పోవాలి. ఎందుకంటే స్కూటీ కదా, మళ్ళీ ప్రాబ్లం ఇచ్చిందనుకో, ట్రబుల్ ఇచ్చిందనుకో మధ్యలో ఏడా అయిపోయేది తెలియదు. అందుకే మెల్లమెల్ల ఆగుకుంటా టిఫిన్ చేసినాక అట్లా 1.5 అవర్కి బ్రేక్. అసలు నాకు జర్నీ టైంలో పోతా అంటే అస్సలు ఆగబుద్ధి కాదు, కానీ ఏం చేస్తాం, స్కూటీ కదా, ఆగాలి తప్పదుగా. మెల్లమెల్ల స్టార్ట్ అయినప్పుడే ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మన రూమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, బోయిగూడ దగ్గర. ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది. పొద్దున 5:10 అవుతుంది అప్రాక్సిమేట్లీ. చూడండి, ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా పబ్లిక్ చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే తెలుసు కదా, వాచ్ జరుగుతుంది కదా. నేను ఒక్కనే వెళ్తున్నా, నాతోనైతే ఎవ్వరు లేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా స్కూటీ మీద అయితే చాలా అవర్స్ పడుతుంది, చాలా లాగ్ అనిపిస్తుంది. బండి ఎక్కువ పోదు, 80 కన్నా ఎక్కువ లేవది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆగుకుంటా పోవాలి. బండి కొంచెం కండిషన్లో లేదు. సో దానివల్ల కొంచెం ఆగుకుంటా పోవాలి. దగ్గర 5-6 అవర్స్ పడుతుంది నాకు తెలిసి. అయితే నేను మంచిగా రీచ్ అయ్యేసరికి ఇప్పుడు 5:15 అవుతుంది ఎగ్జాక్ట్లీ. నేను పోయేసరికి అయితే ఎగ్జాక్ట్లీ 11 ఎబోనే అవుతుంది తప్ప 11 కన్నా తక్కువ కాదు. సో ఇప్పుడు వీడియో కూడా నేను ఒకటే సింగిల్ హ్యాండ్తో నడుపుడే షూట్ చేస్తాను. జస్ట్ ఇక్కడ క్రౌడ్ ఎవరు లేరని చెప్పే షూట్ చేస్తున్నా. ఇది వచ్చేసి జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్ పక్కనే ఉన్నాం జేబీఎస్కి. ఇప్పుడు ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడం ఏం లేదు మనది. ఒకటే రూట్ మ్యాప్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఓఆర్ఆర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అల్వాల్ తర్వాత డైరెక్ట్ మనకు షామీర్పేట వస్తుంది. షామీర్పేట నుంచి వెళ్ళి ఓఆర్ఆర్ ఎక్కినాం అనుకో, అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఒకటే రూట్ వెళ్ళిపోవడే. దారిలో మనకు సిద్దిపేట తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, గోవర్కని, మంచిర్యాల్ ఇదంతా పోయేసరికి మనకు ఈజీగా 11 అయిపోతుంది అప్రాక్సిమేట్లీ. తక్కువ ఈజీగా 11కి ఎక్కువ అయితే కానీ తక్కువ కాదు. అసలు ఎప్పుడైనా జర్నీ మధ్యలో పోయేటప్పుడు అన్నీ పెట్టుకున్నానా లేకుంటే ఏదైనా మర్చిపోయినానా అని ఎప్పుడు మధ్యలోకి వచ్చినా గుర్తుకొస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నైటే అనుకున్నా ఇది పెట్టుకోవాలి, అది మర్చిపోద్ది అని. మళ్ళీ పొద్దున్న లేచే వరకు అన్ని పెట్టుకున్నా. రూమ్ కాడ ఏం గుర్తురాలే. మళ్ళీ బయటికి వచ్చినాక కొంచెం సికింద్రాబాద్ స్టేషన్ కూడా దాటలే. అప్పుడే అరే ఛార్జర్ పెట్టుకున్నా అని ఒకసారి చూసుకున్నా. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వచ్చినాక అరే స్పీకర్ బోట్ హెడ్ సెట్ పెట్టుకున్నా లేదా అని ఇక వెనక పోయే ఓపికనైతే నాకు లేదు. ఇక సపరేట్గా వెళ్ళిపోతున్నా, ఉంటుండని స్పీకర్ అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు వచ్చి మనం ఓఆర్ఆర్ దగ్గర వచ్చినాం. షామీర్పేట ఓఆర్ అనుకుంటా, నాకు ఇదంత ఐడియా లేదు. బట్ ఓఆర్ దగ్గర ఉన్నా. ఇటు నుంచి ఒకటే రూట్ స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకో. సో మెల్లమెల్ల వీడియో తీసుకుంటా, చాలా ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్ల సైడ్ నుంచి నడుపుకుంటా స్లో పోయి అప్పుడప్పుడు వీడియో ఆన్ చేస్తున్నా. సో ఇక ఆడ బోర్డు ఉన్నది. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఓన్లీ ఇట్లే వెదర్ ఉంటే ఎంత దూరమైనా నడపాలనిపిస్తుంది. కానీ ఆ వైబ్ వేరే ఉంటుంది. ఇట్లా ఒక్కనే సింగిల్, ఎవరు లేరు, స్కూటీ, ఆ వైబే వేరే ఉంటుంది. అలాగే ఉంటుంది. 8-9 వరకే మనకు ఎండ చాలా వస్తుంది, చిరాకు అనిపిస్తుంది ఎండకు. 5:56 అవుతుంది. 5:15కి 5:30కి అట్లా ఆగుదామని చూస్తున్నా. నేను ఒక్కనే నాకు వీడియో తీయడానికి కూడా ఇవ్వలేరు. ఒక్కటి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మార్నింగ్ ప్రిపేర్ చేయండి. ఆ వెదర్ ఎట్లున్నా మంచిది, తర్వాత వెదర్ ఎట్లుంటుంది. వర్షం పడితే అది సెకండరీ, బట్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే గిట్ట చాలా బెటరు. ఈ ఎండాకాలం అయితే మెయిన్లీ ఎండ ఉంటుందని చెప్పి నేను ఇంత తొందర వెళ్ళినా. మళ్ళీ మార్నింగ్ వెళ్తే ఆ వైబే వేరు. మీరు చూడొచ్చు, ఇంతకుముందు చూపెట్టిన లొకేషన్లో అంటే ఫోన్లో అంత క్లారిటీ అనిపించవచ్చు, కానీ రియల్గా
వర్చువల్గా మీరు చూస్తుంటే నిజంగా హైలైట్ అనిపిస్తుంది. ఆ వైబ్ బండి మీద పోతాం, ఫీలే వేరుంటుంది. కొంచెం అలసిపోతామేమో కానీ నడిపేటోళ్ళు ఉంటే కొంచెం ఓపిక ఉండాలి. మెయిన్ థింగ్ బండి మీద రావాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉంటే పక్క వైబ్ ఎంజాయ్ చేస్తాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి ఒక 2 బండ్లు ఉండి అంటే ఒక 4 ఉండాలి మొత్తం. బండికి ఇద్దరు ఆగుకుంటా వెళ్తా అంటే వైబే వేరు. ఇంకా రెయిన్ కోట్ జాకెట్స్ వేసుకొని పోతా అంటే వర్షం లైట్గా పడతా అంటే వైబ్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. అట్లాంటి వైబ్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి పక్కా. ఆల్మోస్ట్ సిద్దిపేట వరకు వచ్చిన. చూడండి సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దగ్గర ఇంకా సిద్దిపేట రాలే, దగ్గర సిద్దిపేట మెల్లమెల్ల వెళ్తున్నా. స్కూటీ కదా, ఇండో నుంచి నేను సర్వీసింగ్ చెప్పాలి, ఓన్లీ ఆయిల్ చేంజ్ చేయించిన నిన్న. ఎందుకో హైదరాబాద్లో చేపిస్తే కరెక్ట్ చేస్తలేరు, పైసలేమో తీసుకుంటారు, ఫుల్ ఖర్చు అవుతున్నాయి బండికి, కానీ వర్క్ కరెక్ట్ ఉండలేదు. ఏం చూడండి ఆల్మోస్ట్ 6:46 అవుతుంది, ఎక్కడ కూడా ఆగలేదు. ఆల్మోస్ట్ 6:52 అవుతుంది, కానీ ఎండ మాత్రం స్టార్ట్ అయింది. ఏదైతే అంటే అట్లీస్ట్ పొద్దున 3-4 కన్నా వెళ్దాం అనుకున్నా, కానీ ఇట్లా అయితే అని తెలుసు. ఎక్స్పెక్టెడ్ జరిగింది, అనుకున్నదే జరిగింది. కానీ బండికి రెస్ట్ ఉండాలి అంతే. నాకు రెస్ట్ లేకపోయినా ఏం కాదు, ఎట్లా పోయినాకో అనుకుంటా. ఎందుకంటే బండికి ఏమైనా అయిందనుకో మంచి అనిపించేది, అస్సలు మంచి అనిపించేది. సిద్దిపేట టోల్గేట్ దాకా వచ్చినాం. సిద్దిపేట టోల్గేట్ ఇప్పుడే దాటుతున్నాం. ఇప్పటివరకు అయితే ఎక్కడ స్టాప్ కూడా తీసుకోవాలి, నాన్ స్టాప్ వచ్చేసిన. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే ఆగటోని, ఎందుకంటే టిఫిన్ చేద్దామన్నా ఇప్పుడు అకౌంట్లో ₹1 లేదు. నేను మొత్తం పెట్రోల్ కొట్టించిన, ఇందులో నిన్ననే కొట్టించిన నైట్. మళ్ళీ ఎక్కడ ఆగేది ఎందుకని చెప్పేసి కొడదాం అనుకున్నా. నైటే ఫోన్ చేసి ఇంట్లో అడుగుదాం అనుకున్నా డబ్బులు కొట్టమని, కానీ ఎందుకని చెప్పి అడగలే. ఇంట్లో కూడా తెలియదు, నేను వస్తానా రానా కూడా తెలియదు. రోజు వస్తా అని చెప్పిన, రోజు పోస్ట్ పోన్. నేను మొన్న వద్దాం అనుకున్నా, వర్షం పట్టింది నైటు, ఎందుకని చెప్పి ఆగిన. అంతకుముందు వస్తా అని చెప్పిన, రాలే. ఇక ఈరోజు ఎట్లనో వచ్చిన. ఇది ఎక్కడ కూడా తెలియదు, సిద్దిపేట దాటేసిన. బోర్డు చూసిన సిద్దిపేట అని. టిఫిన్ తినడం నాకు ఫుల్ కనబడతాయి, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కడు కూడా కనబడ, అంటే ఉన్నాయి టిఫిన్ సెంటర్లు, కానీ నాకు నచ్చింది. టిఫిన్ సెంటర్ ఉంది, కానీ ఇక్కడ ఫ్యామిలీ దాబాని అంట, వెజ్ నాన్ వెజ్ ఓపెన్ ఉన్నది. ఇక్కడ ఎవ్వరు లేరు, వద్దులే అని చెప్పి ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:24 అవుతుంది. ఇక్కడ ఆగలే. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తారేమో, లిఫ్ట్ చేస్తలేరు అట్లా అని చెప్పి పక్కగా ఆయన వెనకాల ఒక టిఫిన్ సెంటర్ చూసిన. సో అదే టిఫిన్ ఎట్లయితే అట్లా అక్కడికి పోదామని అనుకున్నా. డబ్బులు లేవు, కానీ ఎవరికొకటి ఫోన్ చేద్దామని చెప్పి ఆయన ఎట్లా చేసి, బండి కూడా రెస్ట్ కావాలి కదా. దారిలో వెళ్తా అంటే ఒక ఫుడ్ ట్రక్ అయితే కనబడ్డది. సో ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగి ఎట్లయినా తిన్నామని చెప్పేసి ఆగిన. ఎవరు కాల్ చేసి డబ్బులు అడుగుదామని అర్థం కాక మా అక్కకు వెంటనే కాల్ చేస్తే మా అక్క డబ్బులు కొట్టేసింది. ఈ ఫుడ్ ట్రక్ రోడ్ పక్కనే ఉంది, చాలా మంది ఆగి ఇక్కడే తింటుర్రు. అయిపోయింది, కానీ నిజం చెప్పాలంటే టిఫిన్ అయితే హైలైట్ ఉంది. నేను అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్ చాలా దూరం తర్వాత అయినా, కానీ అయినందుకు చాలా వర్త్. పూరి తిన్నా ఎంత ఉండే. ఇంకా 120 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఓకే లెట్స్ స్టార్ట్. ఆల్మోస్ట్ కరీంనగర్ రీచ్ అయినాం. కరీంనగర్ టోల్ గేట్ దాకా వచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడే కరీంనగర్ రీచ్ అయినా. ఆల్మోస్ట్ నాకు చాలా లేట్ అయింది. నేను బండి కొంచెం హీట్ అయింది అని చెప్పి ఆగిన. బాగానే సేపు అక్కడ ఆగి కొంచెం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా, ఛార్జింగ్ లేకుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ ఫుల్ ఉండే. అన్నీ క్లియర్ చేసేవారికి కొంచెం ఒక ½ అవర్ లేట్ అయింది. సో ఎండ కూడా ఫుల్ కొడుతుంది. పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ కూడా ముంగడ బంక్ లాగి పెట్రోల్ కొట్టిస్తే డైరెక్ట్ మంచిర్యాల. మళ్ళీ బాగా హీట్ అయితే మళ్ళీ ఆగుతా. సిచ్యువేషన్ బట్టి చూస్తా. ఫస్ట్ ఇప్పుడు ఎంత 9:30 అవుతుంది. 8కి ఇప్పుడే కరీంనగర్ దాటి ఆల్మోస్ట్ 15 మినిట్స్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినంతసేపు ఏం అసలు ఇంత స్ట్రెస్గా ఫీల్ అవుతలేను. అసలు ఏమంత లేదు, వచ్చినట్టే అనిపిస్తలేదు. ఏదో ఇంకా 200 కిలోమీటర్స్ ఉన్న ట్రావెల్ చేయలేను అంటే జస్ట్ అనిపిస్తుంది అంతే. అంటే ఇంకా చెయ్యలేను కావచ్చు. ఎగ్జాక్ట్లీ టైం చూడండి 10:34 అవుతుంది. బసంత్ నగర్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసా. నెక్స్ట్ రామగుండం తర్వాత గోదావరికని, గోదావరి తర్వాత మంచిర్యాల. 11 దాటినాకనే నేను రీచ్ అవుతాను మంచిర్యాలకి. ఈ స్కూటీ హీట్ అవుతుంది, హీట్ అవుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏ బండి అయినా, ఈ బండి స్కూటీ అని కాదు, నార్మల్ బండి హీట్ ఎక్కువ అవుతుంది. ఇంకా స్కూటీ అంటే ఇంకా చాలా హీట్ అవుతుంది. దీన్ని బసంత్ నగర్ అంటారు. నెక్స్ట్ రామగుండం ఉంటుంది. ఇది రామగుండం పవర్ ప్లాంట్. ఇది దగ్గర 5 స్టేట్స్కి
కరెంట్ సప్లై చేస్తుందంట. సో ఇది మన చాలా దగ్గర మనకి, ఇది రామగుండంలోనే ఉంటుంది. కార్లో వచ్చినా, బస్సులో వచ్చినా, బైక్ మీద వచ్చినా, ట్రైన్లో వచ్చినా మేము దీన్ని టచ్ అవుతాం. రామగుండం పక్క టచ్. ఇక్కడ చూసినట్టయితే రామగుండం వచ్చేసినాం మనం. నెక్స్ట్ మంచిర్యాల 26 కిలోమీటర్స్, గోవర్కని 6. ఈ చెట్లు ఎందుకో నా కోసం పెట్టినట్టున్నాయి. సో ఈ సమ్మర్ సీజన్లో అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఇట్లా ఈ చెట్లు ఉంటాయి. చూడండి ఎంత నీడ ఇస్తుందో. నిజంగా చాలా లాంగ్. ఇప్పుడు నేను చాలా లాంగ్ నుంచి వస్తున్నా, నాకు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు దీని కింద నుంచి మెల్ల ఎంతో కొంతసేపు, ఎక్కువసేపు కాకుండా అని ఎంతో కొంతసేపు నీడ్ చేస్తుంది. ఇదే గోవర్కన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని ఆ బస్సులో రైట్ సైడ్ గోవర్కన్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయినా ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఏం లేవు, వాటర్ ఎక్కువ లేవు, ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా అని. కానీ ఒకప్పుడు ఈ వాటరు ఆల్మోస్ట్ బ్రిడ్జ్కి టచ్ అయినాయి, అంత వాటర్ వచ్చినాయి. అంగడంగడి చేసిరు, ఏమైందేమో కానీ మొత్తం అంగడంగడ ఉంది. చెట్లు గిట్లు అన్నీ కూలిపోయి ఉన్నాయి. కాబట్టి ఇలా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనిపిస్తుంది. అది ఓసీ ఓపెన్ కాస్ట్ మైన్. అది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మైన్స్ అంటే వెనకాల ఉంటాయి మైన్స్, కానీ అంతా లోపలికి ఉంటాయి. ఇక్కడ మొత్తం రోడ్ మీద అనబడుతుంది. ఇక్కడ ఒక మైన్ ఉంది, అక్కడ ఒక మైన్ ఉంది. ఇదంతా ఓసీ అంటారు, ఓపెన్ కాస్ట్. ఇంకోటి కొత్త మైన్ ఉంది అనమాట, అది రామకృష్ణ రూట్ పోయే దారిలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే కొంచెం ఆగమాగం ఉండే రోడ్డు. అండ్ లెఫ్ట్ సైడ్ పోతే మన మంచిర్యాల, ఆదిలాబాద్ వెళ్ళొచ్చు. ఫస్ట్ లెఫ్ట్ కొట్టగానే మనకు శ్రీరాంపూర్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మొత్తం కోల్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్ మొత్తం. ఇది చౌరస్తా, ఇది సర్కిల్ అనమాట. అటు సైడ్ రైట్ సైడ్ పోతే చెన్నూరు, జైపూర్, అటు ఇటు లెఫ్ట్ వెళ్తే శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అన్నీ వెళ్ళొచ్చు. కాకినాడ కూడా వెళ్ళచ్చు. ఇంకోటి ఉంది కదా ఫ్లైఓవర్, అది వచ్చేసి బెల్లంపల్లి, చంద్రపూర్, మందమారి, ఆసిఫాబాద్, కాకినాడ పోయే రూట్ అవి. సో వాళ్ళు ఈ రూట్లో పోవాలి. ఇట్లా వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా స్కూటీ వెళ్తుంది చూడు, ఆ రూట్లో వెళ్ళాలి. మంచాలు పోయే వాళ్ళైతే స్ట్రేట్ వెళ్ళాలి. ఇప్పుడే శ్రీరాంపూర్కి వచ్చిన మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాల్ చేసి మటన్ తీసుకురా, నేను వస్తున్నా అని చెప్పి నన్నే మటన్ తీసుకురామని చెప్పారు. ఏం చేద్దాం, అదే మనం నేను వస్తున్నా అని చెప్పి దారిలో ఉంటుంది ఇక్కడ సీసీలా. సో ఇక్కడ మటన్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలి. మంచిర్యాల ఎవరైనా సరే మటన్ తీసుకోవాలంటే మ్యాక్స్ సీసీ ప్రిఫర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే సీసీ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు నన్ను తీసుకురమ్మన్నా నేను ఇక్కడనే తీసుకొస్తాను మటన్. ఇక్కడ 2 షాపులు ఉంటాయి, ఇక్కడ అక్కడ. ఆల్మోస్ట్ మటన్ అయిపోయిందంట. నేను ఒక్క 2 minutes లేట్ వచ్చిందంటే మొత్తం అయిపోవు. నా వెనకాల వచ్చిన ఆయనకు దొరకలే. సో నేనే లాస్ట్ వచ్చిన. బోన్లెస్ కొట్టు అని చెప్పిన అన్నని, మొత్తం బోన్లెస్ పట్టుకెళ్తున్నా ఇంటికి. సో మటన్ కేజీ వచ్చేసి 800 ఉంది. నేను కంప్లీట్ బోన్లెస్ తీసుకెళ్తున్నా. మా ఇంట్లో మ్యాక్సీ అని షిజు ఉంది డాగ్, దాన్ని కూడా సపరేట్ తీసుకెళ్తున్నా. సో ఫైనలీ అయితే మంచిర్యాల రీచ్ అయిపోయినాం. అక్కడ హనుమాన్ స్టాచ్యూ కనబడుతుంది కదా, కొంచెం రైట్ వెళ్ళాం అనుకో బెల్లంపల్లి చౌరస్తా వెళ్తాం. స్ట్రేట్ వెళ్ళాం అనుకో ఓల్డ్ మంచిర్యాల లక్షట్పేట్ హైవే అంటారు. యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడే ఇదంతా రికార్డ్ చేసిన మాట్లాడుకుంటూ, కానీ ఎందుకో వాయిస్ మొత్తం గ్లిచ్ నాయిస్ వచ్చింది. సో మళ్ళీ తర్వాత ఎడిట్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయిందని చెప్పి మళ్ళీ వాయిస్ ఇచ్చిన ఇక్కడ. సో ఇలానే స్ట్రేట్ వెళ్ళి, ఇది రైట్ సైడ్లో మా స్కూల్ ఉంటుంది, చూపిస్తాను నేను. డాక్టర్ రాధాకృష్ణ స్కూల్ అక్కడ కనిపించేది అదే పైన డాక్టర్ రాధాకృష్ణ స్కూల్. అది నేను చదివిన స్కూల్, LKG to 10th ఇందులో చదువుకున్నా. స్ట్రేట్ ఇలానే ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళినాం అనుకో ఓల్డ్ మంచిర్యాల వస్తుంది. ఓల్డ్ మంచిర్యాల వచ్చే ముందు బ్రిడ్జ్ వస్తుంది. ఇది ఓల్డ్ మంచిర్యాల బ్రిడ్జ్ అంటారు, పాత మంచిర్యాల బ్రిడ్జ్ అంటారు. సో ఈ బ్రిడ్జ్ లెఫ్ట్ తిరిగితే ఓల్డ్ మంచిర్యాల. ఆ బ్రిడ్జ్ దాటినాక వెంటనే లెఫ్ట్లో యూటర్న్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళి, ఇదంతా ఓల్డ్ మంచిర్యాల, పాత మంచిర్యాల. రైట్ తీసుకోవాలి. సో ఇదంతా ఓల్డ్ మంచిర్యాల. ఆ కమాండ్ నుంచి స్ట్రేట్ వచ్చినాం కదా, స్ట్రేట్ పోతే రామాలయం, శివాలయం. లెఫ్ట్ వెళ్తే మా ఇల్లు వస్తుంది, ఇట్లా కూడా వస్తుంది. ఇటైతే మెయిన్ గేటు. స్ట్రేట్ వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకుని ఈ రైట్ తీసుకుంటే మా ఇల్లు. సో ఫైనల్లీ అయితే ఇంటికైతే చేరుకున్నాం. ఇప్పుడు చూడండి నా కోసం మ్యాక్సీ అయితే ఎట్లా ఉడికొస్తుందో చూడండి. నా
నా దగ్గరికి వచ్చి స్మెల్ చూస్తుంది. జరుగు అది స్కూటీ సైలెన్సర్ దగ్గరికి వెళ్తుందని చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసిన. ఇట్లా ఛార్జింగ్ లేకుంటే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఫైనలీ ఇంటికైతే సేఫ్గా చేరుకున్నా. సో నేను వచ్చినా అని చెప్పి మా మమ్మీ మటన్, చికెన్, గారెలు, పూరీలు అన్నీ నా కోసం అయితే చేసింది. నేను చెప్పా కదా ఇది నా ఫస్ట్ వీడియో అని. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఇంకా ఏమైనా చేంజ్ చేయాలంటే ప్లీజ్ నాకు చెప్పండి. పక్కా నెక్స్ట్ టైం ఇంకా చాలా బెటర్ చేస్తా. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.